బాల యోధుడు దేశంలోనే అతి చిన్న వయస్కుడైన సివిల్ వారియర్ స్వాన్ సింగ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇండియన్ ఆర్మీ స్వాన్ సింగ్ ను సత్కరించింది. ఆపరేషన్ సింధూర్ లో తన వంతు సాయం చేశాడు చిన్నారి స్వాన్. దాదాపు వారం రోజుల పాటు భారత సైన్యానికి తనదైన శైలిలో సేవలందించాడు. దీంతో ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ లోగోతో కూడిన బట్టలు, స్కూల్ బ్యాగ్ తో పాటు ప్రత్యేకమైన గిఫ్ట్ ను కూడా అందించి సత్కరించింది మన ఆర్మీ. మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ స్వాన్ ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. చిన్న వయసులోనే దేశభక్తిని చూపించాడు స్వాన్. తనను చూసి దేశంలోని పిల్లలంతా దేశభక్తి పెంపొందించుకునేలా స్ఫూర్తి కలిగించాడు. సర్దార్ అంటే ధైర్యం ఉన్న సిపాయి అని నిరూపించాడని ఆర్మీ స్వాన్ ను సత్కరించింది. అసలు ఎవరి స్వాన్? ఆపరేషన్ సింధూర్ లో ఈ చిన్నారి పాత్ర ఏంటో తెలుసుకుంటే మీరు కూడా అబ్బురపడిపోతారు. స్వాన్ సింగ్ వయసు 10 ఏళ్లు. ఇతనిది పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా తారావాలి గ్రామం. సరిగ్గా ఈ ఊరు ఆర్మీకి కీలకమైన ప్రాంతం. ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలోని వ్యూహాత్మకంగా ఉండే ప్రాంతం ఇది. పంజాబ్లోకి మిసైల్స్, బాంబులు, డ్రోన్లు రాకుండా అడ్డుకునేందుకు 7వ ఇన్ఫాంట్రీ డివిజన్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అంతేకాదు యుద్ధం జరిగే సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి, బయటకు రాకూడదు, రాత్రి సమయంలో కరెంటు ఉపయోగించొద్దని కూడా ఆర్మీ హెచ్చరించింది. అయితే పొలాలకు దగ్గరలోనే సోనం సింగ్ ఇల్లుంది. ఈ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఆర్మీ క్యాంప్ ఉంది. పహల్గాన్ దాడి తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉబికిపోయింది. ఇదే విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్నాడు చిన్నారి స్వాన్. వార్తలు కూడా టీవీలో చూసేవాడు. మన భారతీయులను పాకిస్తాన్ కుక్కలు చంపేశాయని తండ్రి కూడా ఆవేశంగా చెప్పేవాడు. పాకిస్తాన్ తుక్కు చెయ్యాలి, మన వాళ్ళ ప్రాణం తీస్తుందా అని మాట్లాడేవాడు. ఇంట్లో కూడా ఈ విషయం మాట్లాడుకుంటుంటే స్వాన్ కూడా కోపం వచ్చింది. అదే సమయంలో తమ పొలంలో ఉన్న సైన్యం దగ్గరకు వెళ్ళాడు స్వాన్. వెళ్ళగానే ఆ సైన్యానికి సెల్యూట్ చేశాడు. అంకుల్, నేను కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటానన్నాడు. ఆ మాటలకు సైనికులు నవ్వి శబాష్ అంటూ ప్రోత్సహించారు. ఇక అప్పుడే తన చేతిలోని కవర్ను ఫ్లాస్క్లోని టీని వారికి అందించాడు. అది చూసి వారు షాక్ అయ్యారు. మీరు రాత్రంతా ఎక్కడే ఉన్నారు, మీకు తలనొప్పిగా ఉండుంటుంది, టీ తాగండి అని ఇచ్చాడు. వారు ఆ బిస్కెట్లు తిని టీ తాగి థ్యాంక్ యూ చెప్పారు. ఇక ఆ రోజు నుంచి కూడా తన తల్లితో చెప్పేవాడు, అమ్మా మన సైనికులు మన దేశం కోసం పోరాడుతున్నారు, వారికి అక్కడ సరిగ్గా ఏమీ దొరకడం లేదని చెప్పేవాడు. ఆ ప్రాంతమంతా రాత్రి మొత్తం బాంబుల మోత మోగిన తెల్లారేసరికి ధైర్యంగా సైనికుల దగ్గరకు వెళ్ళిపోయేవాడు. ఆ రాత్రి మొత్తం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ గ్రామాలు ఉండేవి. ఇదే ప్రాంతంలోకి చైనా తయారీ మిసైల్స్ కూడా వచ్చి పడ్డాయి. వాటిని మన ఆర్మీ గాల్లోనే కూల్చేసింది. అయినా సరే మరునాడు మాత్రం సైన్యం దగ్గరకు వెళ్లకుండా ఇంట్లో కూర్చునేవాడు కాదు. అలసిపోయిన మన సైన్యానికి ఏదైనా చేసి పెట్టమని కోరేవాడు. వాస్తవానికి అన్ని ఆహారాలు మన సైనికులు తీసుకోరు, కానీ అతడి అభిమానానికి, దేశభక్తికి మన సైనికులు పడిపోయారు. ఇక తల్లి కూడా మధ్యాహ్నం పూట లస్సీ చేసి పంపించేది. కొన్నిసార్లు పండ్లు, టీ, మంచినీళ్లు ఇలా తీసుకెళ్తూ ఉండేవాడు. అలా సైన్యానికి మంచి రిఫ్రెష్మెంట్ ఫ్రెండ్ అయిపోయాడు స్వాన్. చిన్నారి వెళ్తూనే సెల్యూట్ చేసి వారందరికీ తాను తెచ్చినవి ఇస్తుంటే మురిసిపోయేవారు. కాసేపు అతనితో సేద తీరేవారు. ఇలా దాదాపు వారం రోజుల పాటు సైన్యానికి ఆపరేషన్ సింధూర్లో తనవంతు సేవ చేశాడు. ఇక ఆఖరి రోజైతే ఐస్ క్రీములు కూడా తీసుకుని వెళ్లి ప్రేమతో వారందరికీ ఇచ్చాడు. అదే సమయంలో నేను కూడా సైన్యంలో చేరుతాను, బాగా చదువుకొని మీ మాదిరిగా దేశానికి సేవ చేస్తాను అంకుల్ అంటే అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆపరేషన్ సింధూర్లో స్వాన్ ధైర్యంగా సైనికులకు సాయంగా నిలిచాడు. దీంతో స్వాన్ సేవలను గుర్తుపెట్టుకున్న సైనికులు మేజర్ జనరల్ రంజిత్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సత్కరించారు. దేశం మొత్తం చిన్నారిని గుర్తించేలా సత్కరించి ప్రభుత్వ మీడియా డిడి, ఆల్ ఇండియా రేడియోకు ఈ వార్తను అందించారు. అలా స్వాన్ పేరు దేశమంతా మార్మోగింది. ఇక స్వాన్ తండ్రి కూడా తన కొడుకు ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మాకు మా బిడ్డ అంటే ప్రాణం, అలా అని తాను సైనికులకు తోడుగా ఉంటానని చెప్పాడు. చిన్న వయసులో అంత మంచి ఆలోచన రావడం నాకు గర్వంగా అనిపించింది. అందుకే నేను వద్దని చెప్పలేదు. నా బిడ్డకు ఏమీ కాకూడదని నేను కోరుకున్నాను. కాకపోతే మన సైనికులంతా కూడా ఎవరో ఒకరి బిడ్డలే కదా, వారు కూడా క్షేమంగా ఉండాలి. అందుకే నేను స్వాన్ వెళ్తున్నా కూడా వద్దనలేదు. అతను ఏది అడిగినా పంపించేశాం. అప్పుడప్పుడు నేను కూడా కొద్ది దూరం తోడుగా వెళ్ళి చూసేవాడిని. మన సైన్యాన్ని చూసి స్ఫూర్తి పొందాడు స్వాన్. ఇప్పుడు 4వ తరగతి చదువుతున్న స్వాన్ పెద్దయ్యాక సైనికుడిని అవుతానంటున్నాడు. మాకు అంతకంటే సంతోషమేముంది? దేశమే మాకు ముఖ్యం, ఆస్తులు అంతస్తులు కాదు, నేషన్ ఫస్ట్ అని సంతోషంగా చెప్పారు ఆ చిన్నారి తండ్రి. దేశంలోని చిన్నారులకు, యువతకు స్ఫూర్తి కలిగించాడు స్వాన్. మనం కూడా మన పిల్లలకు ఖచ్చితంగా దేశభక్తి గురించి చెప్పాలి, దేశానికి ఏదో ఓ సేవ చేయాలని చెప్పి ప్రోత్సహించాలి. మరి దేశ సేవ కంటే పెద్ద సేవ ఏముంటుంది? మరి ఈ స్వాన్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.